అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మంది స్పెక్స్ అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి డ్రీమ్ అంట సినిమా పేరు, సారీ వెబ్ సిరీస్ పేరు. ఆ కామెడీ వెబ్ సిరీస్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ మేల్ రోల్స్కి 15 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ రోల్స్ కూడా 15 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. లీడ్ అండ్ నార్మల్ క్యారెక్టర్స్ ఉంటాయంట. సో స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని అంటున్నారు. షూట్ ఏది సెండ్ యువర్ పోర్ట్ఫోలియో ఓన్లీ వాట్సాప్, నో నార్మల్ కాల్స్ అని అంటున్నారు. షార్ట్ లిస్టెడ్ విల్ బి కాంటాక్టెడ్, నో కాల్స్ స్ట్రిక్ట్లీ అని అంటున్నారు. అంటే దయచేసి కాల్స్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపించండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతామని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి నిన్నటి వీడియోలో నేను ఒక ప్రామిస్ చేశాను కదా, ఆ ప్రామిస్ ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా ప్రయత్నాలు చేసుకుంటూ ఆ ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. సో దాని గురించి డీటెయిలింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. దానికి ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, అలా ప్రయత్నించిన వాళ్ళలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ప్రయత్నం పేరేంటి అంటే సత్యదేవ్ అండి. హీరో సత్యదేవ్ ఐడియా ఉన్నారా మీకు? సో ఆ సత్యదేవ్ ఇనీషియల్గా అంటే ఆయనకి పూరి జగన్నాథ్ గారితో సినిమా చేసిన తర్వాత కూడా ఆయన బేసికల్లీ ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. ఇనీషియల్గా చదువుకునే టైంలో వైజాగ్లో ఆయన ఆడిషన్లు ఇచ్చేవాళ్ళంట. అలాగ ఆడిషన్కి ఇచ్చినప్పుడల్లా ఆడిషన్ల కోసం 2000 అడిగేవాళ్ళంట. అలా 2000 కట్టేవాడంట ఆయన. ఆయన దగ్గర అలాగా ఒక 8 సార్లు 10 సార్లు కట్టాడంట. అంటే దగ్గర 16,000 నుండి 20,000 ఆయన పోగొట్టుకున్నాడంట. పోగొట్టుకున్న తర్వాత అబ్బాయి ఇదేది వర్కౌట్ అయ్యేటట్టు కనపడలేదులే అని దాన్ని ఏమంటారు, అక్కడ వైజాగ్లో ఏదో షూటింగ్ జరుగుతుంటే అక్కడికి ప్రొడక్షన్ బాయ్గా వెళ్ళాడట. సెట్ బాయ్ లాగా ప్రొడక్షన్ బాయ్గా వెళ్ళి అక్కడ అసలు షూటింగ్ అంటే ఏంటి అనేది, ఇది అతను అప్పటికే బీటెక్ చేసి కూడా ప్రొడక్షన్ బాయ్గా సెట్ బాయ్గా వెళ్ళి అక్కడ షూటింగ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఈ మొత్తం అవగాహన తెలుసుకున్నాడంట. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ నుండి ప్రయత్నిస్తే వర్కౌట్ అయ్యేటట్లేదు, హైదరాబాద్ వచ్చి ప్రయత్నిద్దామని ప్రయత్నిస్తూ మహేష్ బాబు గారి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కావచ్చు, ముకుంద సినిమాలో ఒక చిన్న ఏమంటారు చాలా చిన్న క్యారెక్టర్లు కావచ్చు, ఇలా చేసుకుంటూ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి పరిచయాలు పెంచుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళతోటి బాటిల్ ఓపెన్ చేస్తూ వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ అలాగ ఓవరాల్గా అతనికి ఆల్రెడీ పూరి జగన్నాథ్ వర్క్ చేశాడు కాబట్టి పూరి జగన్నాథ్ అసోసియేట్ డైరెక్షన్ చేస్తున్న బ్లఫ్ మాస్టర్ అని ఒక సినిమా చేశాడు. ఆ బ్లఫ్ మాస్టర్ తోటి ఎక్కడికో తారాస్థాయికి వెళ్ళిపోతానని అతను అనుకున్నాడు. బట్ అతను అనుకున్నంత సక్సెస్ కాలేదు బ్లఫ్ మాస్టర్. అయినప్పటికీ కూడా అతను వర్కౌట్ మళ్ళా కంటిన్యూ చేసుకుంటూ ఫైనల్గా అతను సక్సెస్ కొట్టేంత వరకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అనేది వదలలేదంట. సో నేనేమంటాను అంటే, నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. ఎప్పుడైనా కానీ మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీరు హైదరాబాద్ వచ్చారు, మీ ఫ్లాట్కి వచ్చాను. మీ ఫ్లాట్కి వచ్చినప్పుడు కనీసం ఏమంటారు టీ కాఫీను లేదంటే ఏదైనా ఒక రెస్పెక్ట్ టోన్లో నన్ను రిసీవ్ చేసుకోగలిగినట్లయితే దట్ సౌండ్స్ బెటర్. అలా కాకుండా సార్ అదే సార్ మంచినీళ్ళ సార్, అదే టీనా సార్, అయ్యో అది భోజనం అది అనే ఒక హెసిటేషన్లో ఉన్నారు. ముందు నెగిటివ్ వైబ్రేషన్ పడిపోద్ది. నెగిటివ్ వైబ్రేషన్ పడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రాబుద్ది కాదు. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకంటే బెటర్గా ఉండే వాటితో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను, కానీ నా దగ్గర ఆర్థిక ఇది దానికోసం అంటే మీరు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి సార్ అప్పుడే పని చేయగలుగుతాను. ఇప్పుడు సింపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకటి ఇక్కడ 2 ఉన్నారు. ఒకళ్ళు ఎంతో కొంత శాలరీ ఇస్తేనే పని చేయగలుగుతారు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నాకు శాలరీ అవసరం లేదు సార్, నేను ఫ్రీగా పని చేస్తాననే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకొకడు అసలు నాకు శాలరీ అవసరం లేదు సార్, నాకు వర్క్ పెట్టుకుంటే నేనే మీకు ఎదురెంత ఇస్తాననే వాళ్ళు ఉన్నారు. ముగ్గురులో ఎవరికి మీరైతే అవకాశం ఇస్తారు? ముగ్గురికి వర్క్ రాదు. ముగ్గురు భయంకరమైన ప్యాషనేట్. సో అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎవడికి ఇస్తాడు అంటే, వీడు డబ్బులు అడగట్లేదు, పైగా వీడు మనకు ఎంతో కొంత ఆర్థికంగా ఇది చేస్తా అని అంటున్నాడు కాబట్టి వీడు పెట్టుకుందాం అనే ఆలోచన వస్తుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మనం ఒకరిని దగ్గర చేసేస్తాం కన్నా మనం నాకేమీ అవసరం లేదురా బాబు, నేను ఇంకా బెటర్గా ఉన్నాను అని చెప్పగలిగే ఒక ప్రయత్నానికి మీరు కనుక రాగలిగినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది.
సో గెటింగ్ బ్యాక్ టు ద క్యాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7337 341 996. ఐ రిపీట్ 7337 341 996. సెకండ్ నెంబర్ వచ్చేసి 8919251598. ఐ రిపీట్ 8919251598. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ క్యాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.